హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఉన్న చిల్డ్రన్స్ యొక్క డ్రాప్స్ అండి. ఇది ఈ యాంటీబయోటిక్ సిరప్ అనేది దేనికోసం యూజ్ చేస్తారో, ఎలా యూజ్ చేస్తారో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చూసేద్దాము. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ డ్రాప్స్ అనేది బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ కోసం, ఇంకా జ్వరం, దగ్గు, జలుబు, దీనివల్ల మనం ఏ సిరప్స్ యూజ్ చేసినా తగ్గకపోయినా ఇన్ఫెక్షన్ ఉన్నదనుకొని ఈ డ్రాప్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎక్కువగా మోషన్స్ వచ్చి తగ్గకపోతే ఈ సిరప్స్ అనేవి మనకు డాక్టర్స్ అనేవి యూజ్ చేయమంటారు. ఇది చూసారు కదా, ఇది యూజ్ చేసిన తర్వాత దీని స్టోరేజ్ అనేది మన ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, లేదంటే సెల్ఫ్స్లో అనే కూలింగ్ ప్లేస్లో ఉన్న దగ్గర మనం ఉంచుకోవాలి. ముందు దీని ప్రైజు మనం తీసుకునేటప్పుడు అయితే మాత్రం మన డేట్ అనేది, ఎక్స్పైర్ డేట్ అనేది చూసి తీసుకోవాలి. ఇది 110 రూపాయలు అనేది ఉంటుంది. చూసారు కదా వీడియోలో చూసే విధంగా. దీంట్లో ఈ ఒక పౌడర్ అనేది ఉంటుంది, ఇంకొకటి వాటర్ అనేది ఒక బాటిల్లో, చిన్న బాటిల్లో వాటర్ అనేది ఉంటుంది. ముందు చూసారు కదా, దాంతో ఒక సిరప్ అనేది వస్తుంది. చూడండి, దీంట్లోనే వాటర్ అనేది ఉంటుంది. ఇది మన డ్రాప్స్, మనం ఎన్ని డ్రాప్స్ వీటిని ఎలా యూజ్ చేయాలి, ఎన్ని డ్రాప్స్ వేయాలి అనేది అది పిల్లల యొక్క ఏజ్ బట్టి చెప్తారు. వాళ్ళకి బిలో 5 months కంటే తక్కువ ఉందనుకోండి, 5 months కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి మార్నింగు, ఈవినింగ్ అనేది, అంటే నైట్ మార్నింగ్ 0.5 అయినా 0.6 అయినా యూజ్ చేయమంటారు. చూసారు కదా, 0.1, 0.2, 3, 4, 5 అని 0.10 దగ్గర అవుతే 1 ml అని, 0.10 అంటే 1 ml అండి. రోజుకి 1 ml వేయాలి. అంటే మార్నింగ్ 0.5, ఈవినింగ్ 0.5 అని చిన్నపిల్లలకి అనేది ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటే రోజుకి 2 ml అనేది వేయాలి. మార్నింగ్ 1 ml, ఈవినింగ్ 1 ml వేయాలి. రోజుకి 2 ml అని యూజ్ చేయాలి. ఇది యూజ్ చేసిన తర్వాత ఓన్లీ 5 days మాత్రమే యూజ్ చేయాలి. 5 days కంటే ఎక్కువగా మరి ఇది యూజ్ చేయకూడదు. దీంట్లో ఉన్న మెడిసిన్ అనేది మనం పడేయాలి. ఇప్పుడు ఇది ఎలా మనం కలుపుకొని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా, దీంట్లో క్యాప్ అనేది ఓపెన్ చేసి దాంట్లో వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. మాకైతే ఓన్లీ మార్నింగ్ 1 ml, ఈవినింగ్ 1 ml అయితే యూజ్ చేసాము. ఇది వాడిన 5 days కల్లా ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా తగ్గకపోతే మళ్ళీ ఇంకొక 5 days అనేది యూజ్ చేయాలి. ఇంకా తగ్గిన తర్వాత కూడా ఇదైతే యూజ్ చేయకూడదు. ఇంకా తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది కదండి, ముందు అయితే దీని మెడిసిన్ యూజ్ చేయకూడదు. ఇది యూజ్ చేసిన ఓన్లీ 5 days వరకేనే. ఇది దీంట్లో వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఆ మెడిసిన్ పడేసి మళ్ళీ కొత్తగా మనము తీసుకోవాలి. అలాగే ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలి అనుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. చూసారు కదా, ఇలాంటి పిల్లల, కిడ్స్కి, ఇంకా లేడీస్కి సంబంధించిన ఆల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. వీటిని దగ్గు, జలుబు, జ్వరం కోసం అయితే యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫీవర్ అనేది కిడ్స్కి ఉండిన తర్వాత, పిల్లలకు ఉండితే ఇంకా తగ్గకపోతే టెస్ట్ అనేది చేసుకోవాలి, లేదంటే ఏ డాక్టర్స్కైనా కనుక్కొని ఈ మెడిసిన్ అనేది వాళ్ళు చెప్తేనే తీసుకొని యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఒకే డోస్ అనేది ఉండదు. కొందరికి 0.5, కొందరికి 0.6 ఉంటుంది, కొందరికి అయితే 1 ml అనేది ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ ఎలా మిక్స్ చేసుకోవాలి. అలా దీన్ని యూజ్ చేసిన తర్వాత 5 days మాత్రమే యూజ్ చేయాలి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇది వేసిన తర్వాత వామిటింగ్స్ కానీ ఇంకేమైనా అయినా, ఇంకా 5 days తర్వాత కొంచెం కూడా మీకు తగ్గలేదు అనుకుంటే మళ్ళీ డాక్టర్స్ అనేది కలిస్తే వాళ్ళు వేరేది అనేది మళ్ళీ రికమెండ్ చేస్తారు. ఇది ఓన్లీ మాత్రం డాక్టర్స్ కనుక్కున్న తర్వాతనే యూజ్ చేయండి. ఇది తీసుకున్న తర్వాత ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మన వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. ఇలాగే పిల్లలకు సంబంధించిన ఆల్ డ్రాప్స్ అనేవి, ఇంకా వాళ్ళకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. లేడీస్కి సంబంధించిన కిచెన్ టిప్స్ అనేవి, ఇంకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. వాళ్ళ డ్రాప్స్ అనేవి పిల్లలకి ఎలా యూజ్ చేయాలి, ఎన్ని యూజ్ చేయాలో కూడా మన వీడియోల్లో వస్తూ ఉంటాయి. ఇది చూసారు కదా, వీడియో అనేది ఈ వాటర్ అనేది ఇవన్నిటిలో కూడా ఎలా మిక్స్ చేసుకోవాలన్నీ కూడా ముందు చూసాం కదా, అలా చేయాలి. ఈ సిరప్లో కూడా కొందరికి ఎన్ని ml ఏవే అని ఇవి తెలియదు. దీంట్లో మొత్తం ఇలా చేస్తే ఇది కొంచెం 1 ml వరకు ఇది ఉంటుంది, 0.10 వరకు ఉంటుంది. మనం చూసుకొని మనము 0.5 అంటే 0.16 వేసినా పర్లేదు, ఎందుకంటే పిల్లలకి వేసేటప్పుడు
సైడ్కి అయితే వచ్చేస్తుంది కదా, సైడ్కి రాకుండా అలా కరెక్ట్గా మనం వేస్తాం అనుకుంటే వాళ్ళు ఎంత చెప్తే అంతనే వేయాలి. లేదు కొంచెం వాళ్ళు కరెక్ట్గా తాగడం లేదనుకుంటే వాళ్ళు చెప్పిన దానికంటే 1 పాయింట్ ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది. ఇంకా ఏంటి 5 డేస్ కంటే ఎక్కువగా కానీ ఇది ఉంటే యూజ్ చేయకూడదు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది కొంచెం కూలింగ్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిది. లేదు బయటైనా ఫ్రిడ్జ్ లేకపోయినా మరి వేడి ప్లేస్లో కాకుండా కొంచెం కూల్గా ఉండే ప్లేస్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. చెప్పాం కదా, జ్వరం దగ్గుకి ఇలాంటి వాటికి అయితే మనం యూజ్ చేయకూడదు. ఓన్లీ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన వాటికి అయితే ఎక్కువగా దీని యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా, యూరిన్ ఇన్ఫెక్షన్కి అయితే యూజ్ చేస్తారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మీ.